హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కొండాపూర్లో దారుణం జరిగింది. నడి రోడ్డు పైన గర్భవతి అయిన భార్యని విచక్షణారహితంగా సిమెంట్ ఇటుకలతో కొట్టి 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 హింసిస్తున్నాడు ఒక దుర్మార్గుడు. కుటుంబ కలహాలే దీనికి కారణమని ఎంత చెప్తూ ఉన్నా కూడా ఒక మహిళను ఇలా దారుణంగా హింసించడం అనేది చాలా 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 తప్పు. ఎందుకంటే అబలలు, పైగా గర్భవతిగా ఉన్నటువంటి భార్యని ఇలా నడి రోడ్డు పైన విచక్షణ రహితంగా రాళ్లతో ఇటుకలతోటి కొడతాం. అది కూడా కొడుతూ వాడు క్రూరంగా క్రూరంగా ఆనందిస్తూ ఉన్నాడు దరిద్రుడు. అటువంటి వ్యక్తిని ఏం చేయాలి? 2023లో అంటే కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం భార్య షబానా పర్వీన్ 22 సంవత్సరాలు ప్రేమ వివాహం చేసుకున్న అహ్మద్ బస్రత్ 32 సంవత్సరాలు. వీడు ఈ అహ్మద్ బస్రత్ అనేవాడు భార్య నడి రోడ్డు పైన విచక్షణ రహితంగా రాళ్లతో ఇసిరిసిరి కొడుతూ ఉన్నాడు. ఆ విజువల్ చూపించాలన్నా నాకు చాలా చాలా బాధగా ఉంది. నేను వాటిని చూపించలేను. కానీ ఇంత దారుణంగా ఆ అమ్మాయి పైన రాయి తీసుకుని ఇలా ఇలా ఎత్తేస్తూ ఉన్నాడు. రేయ్, నీ అమ్మ నీ అబ్బా సిగ్గులేని ఎదవ నా కొడక. ఆడపిల్లని నడి రోడ్డు పైన అలా కొడుతున్నావంటే నీ తల్లి నిన్ను ఎలా కనిందిరా? మృగమా సిగ్గులేను. ఇటువంటి ఎదవల్ని చూస్తూ చూస్తూ సమాజంలో తిరగనిస్తే అంతకన్నా దారుణం ఉండదు. ఎంత దారుణంగా కొడుతున్నాడంటే అంత దారుణంగా కొడుతున్నాడు. చూస్తుంటే కళ్ళలోంచి కన్నీళ్ళు అలా కారిపోతూ ఉన్నాయి. వీడిని సార్, పోలీసు వ్యవస్థని నాకు ఒకటే రిక్వెస్ట్, ఇటువంటి దరిద్రులు ఎవడున్నా నా కొడుకు ఇలాంటి పనులు చేసినా విచక్షణ రహితంగా ఇటువంటి ఆడవాళ్ళ పైన దాడులు చేసినప్పుడు వాడిని దారుణంగా 10 మందిలో పెట్టి శిక్షించండి సార్. అటువంటి చట్టాలు తీసుకొచ్చే విధంగా ముందుకెళ్ళండి. ఇలా ఆడవారిని కదా, మగవారిని కూడా ఎవడైనా ఇలా శిక్షిస్తే వాడిని అందరి ముందు ఉరితీసి చంపేయండి సార్. అటువంటి రూల్స్ రావాలి సార్ మన ఇండియాలో. ఇంత దారుణమా? మనిషి పుట్టినోడు ఎవడన్నా అలా చేస్తాడా సార్? ఒక అమ్మకి అబ్బకు పుట్టినోడు ఎవడన్నా అలా చేస్తాడా? ఆ అమ్మాయి వద్దు వద్దు అని ఏడుస్తూనే ఉంది. అయినా కూడా రాళ్ళు తీసుకుని ఎత్తి కొడుతున్నారు. రేయ్ అమ్మా, ఎంత కంట్రోల్డ్గా బూతులు ఆపుకుందాం అనుకున్న ఇట్లాంటి ఎదవలను చూస్తే మాత్రం వస్తూనే ఉంటాయి భయ్యా. ఏం చేయాలి చెప్పండి? అంత దారుణంగా గర్భవతి అయిన పిల్లాన్ని రోడ్డు మీద పెట్టి కొట్టేది. అసలు ఎవడన్నా చేయెత్తుతాడా గర్భవతిగా ఉన్నటువంటి ఆడపిల్ల పైన? ఏం చూపిస్తున్నాం మనం ప్రజలకి? ఏం చేస్తే ఊరుకుంటున్నాం? ఇటువంటి వాళ్ళని ఎంత దారుణంగా శిక్షించాలి సార్? అంత రాయి తీసుకుని ఇసిరిసిరేస్తాడా? సారీ, ఇటువంటి వాళ్ళు రోడ్డు మీద ఏ ఆడపిల్ల పైన ఎవడు దాడి చేసినా కూడా మనుషులుగా మనం స్పందించాలి. అక్కడే ఉంటే మాత్రం దాడి చేసిన వాడిని చెప్పుతో కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్లో అప్పగించాలి. ఇది మన ప్రథమ కర్తవ్యం. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఆడపిల్లల మీద ఎవడైనా నడి రోడ్డు మీద చేయలేపితే అది చాలా పెద్ద తప్పు. వాడిని ఎంత దారుణంగా శిక్షించినా తప్పులేదు. మీకే చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.